స్వాధీనం చేసుకున్నారు. తణుకు ఎక్సైజ్ అధికారులు కొవ్వూరు వెంకట శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసి అతని దగ్గర 3 లక్షల విలువైన మద్యం బాటిళ్లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తణుకు ఎక్సైజ్ సిఐ సత్తి మణికంఠరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. 219 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఇదే తరహాలో యానం నుంచి మద్యం తీసుకువచ్చి శ్రీనివాసరెడ్డి డోర్ డెలివరీ చేశాడని తెలిపారు. యూనిఫామ్ కూడా మీరు కూడా వచ్చండి. యూనిఫామ్ ఇక్కడ కూర్చోబెడతామా? స్థానిక ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు శ్రీ మణికంఠరెడ్డి గారు, మా ఏఎస్ గారు ఇచ్చిన క్లూస్ ప్రకారము, వాళ్ళు తెలియజేసిన వివరాల ప్రకారము కాపు కాసి అంటే రోడ్లో కాపు కాసి ఈ వైట్ కలర్ AP 37 CL 7899 కారులో రవాణా చేస్తున్న అక్రమ మద్యంని నిలుపజేసి దాన్ని నడిపిస్తున్న వ్యక్తి కొవ్వూరి వెంకట శ్రీనివాసరెడ్డి, కంతేరు విలేజ్, ఇరగవరం మండలండి. ఇది పెనుగొండ నుంచి కంతేరా విలేజ్కి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆపుదల చేసి ఆ స్టాక్ను పట్టుకున్నారండి. అది యానం నుంచి తను వేర్వేరు విధములుగా ఇదివరకే చాలా సార్లు ఆయన ప్రాక్టీస్తో అప్పుడు అంతకు మునుపు ప్రైవేట్ ఇది కాకముందు గవర్నమెంట్ షాపులు ఉన్నవాడిని యథావిధిగా విచ్చలవిడిగా చేసుకుని ఆ యొక్క పూర్వానుభవంతో ఈ ప్రక్రియ చేశారు. అయితే మా సిఏ గారు వారి సిబ్బంది చాకచక్యంగా ఈయన ఆపుదల చేసి ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. మొత్తం సీజ్ చేసింది 219 బాటిల్ అండి. తద్వారా 43.1 లీటర్స్ లిక్కర్ లభ్యమైంది. మేము దాన్ని సీజ్ చేసాము. 2.5 లక్షలు అవుతుంది మన అమ్మేదాన్ని. ఇది అమ్మేది దొంగ వ్యాపారం కాబట్టి 3 లక్షలు కూడా అమ్మచ్చుతాము. అయితే కారు విలువ ఈ రోజుటికి అది డిప్రిసియేషన్తో కలిపి సుమారు 10 లక్షలు ఉంటుంది కారు విలువ. ఇవి మొత్తం ఈ సీజర్కి ఆ 3 11 లక్షలకు విలువైన సీజర్ని చేయగలిగినారు మా సిఐ గారు, మా ఏఎస్ గారి ఆధ్వర్యంలో, మా ఏఎస్ ప్రసాద్ రెడ్డి గారు. ఇందులో ఇంకా 2 ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే వెంకట సత్యనారాయణ రెడ్డి, ఇతను ఈ అలియాస్ భరత్ రెడ్డి. నర్సాపూర్లో ఇతను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇతను అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. స్థానిక ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు శ్రీ మణికంఠరెడ్డి గారు, మా ఏఎస్ గారు ఇచ్చిన క్లూస్ ప్రకారము, వాళ్ళు తెలియజేసిన వివరాల ప్రకారము కాపు కాసి అంటే రోడ్లో